హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి, నా వరలక్ష్మి పూజ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి. పొద్దున్నే లేచి అన్నీ రెడీ చేసేస్తున్నానండి. ముందుగా దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నానండి. ఈరోజైతే మార్నింగే వర్షం చాలా ఎక్కువగా పడిందండి. చూసారా ఎంత వర్షం పడిందో. ముందుగా అయితే ఏదో గడపకైతే పసుపు రాసి బొట్లు పెట్టేసి గడప పూజ చేసుకుని తర్వాత అయితే నేను లక్ష్మీదేవి పూజ చేసుకున్నానండి. ఈ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మా పిల్లలకు కూడా ఆ రోజు హాలిడే ఇచ్చేసారండి. మా పిల్లలు కూడా చాలా బాగా చేసుకున్నారండి కూర్చుని పూజ అయితే. మా ప్రవళిక అయితే ఎంతో చక్కగా కూర్చుందండి. నాతో చూసి నేను ఏం చేస్తున్నానో అది కూడా అన్నీ అది నేర్చుకుంటుందండి. ముందుగా అయితే ఇంట్లో దేవుడి దగ్గర రోజు దీపారాధన చేసుకుంటాం కదా, అక్కడైతే దీపారాధన చేసేసుకున్నానండి. అక్కడ కూడా చేసిన ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టేసి తర్వాత నేనైతే పూజ మొదలుపెట్టానండి. పూజ మొదలుపెట్టినప్పుడు అయితే మా ప్రవళిక కూడా నేను కాళ్ళకి పసుపు రాసి మేమిద్దరం అయితే కూర్చుని పూజ అయితే స్టార్ట్ చేసామండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారు చాలా బాగా చేసుకున్నానండి. ఈ పూజ అయితే ఎంతో చక్కగా చేసుకున్నానండి. తెల్లవారుజామున 4కే లేచాను అండి. అమ్మవారికి నైవేద్యం కింద బూర్లు, గారెలు, కుడుములు, బెల్లంలోయి, పులిహార, దద్దోజనం, పరమాన్నం, రవ్వ కేసరి అలా 9 రకాలుగా ప్రసాదాలు అయితే చేసుకున్నానండి. కాగా నేనే చదువుకుని అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి. అమ్మవారి దగ్గర అయితే గ్రాము ముక్క అయితే కొనుక్కున్నానండి. బంగారము నాది ఒక చీర, మా ప్రవళికకు ఒక డ్రెస్ తీసి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నామండి. మాకైతే ఇలాగే సింపుల్గా చేసుకుంటారండి. ఎక్కువగా డెకరేషన్లు అవన్నీ ఏమీ చేసుకోరండి. చాలా సింపుల్గా చేసుకుంటారండి. తల్వాయినం అయితే ఇస్తారండి. తల్వాయినానికి కూడా అన్నీ సిద్ధం చేసుకున్నానండి. తల్వాయినంలో అయితే పూర్ణం కుడుములు వాయినం కింద ఇస్తారండి. 11 కుడుములు. ఆ కుడుములు కూడా రెడీ చేసుకుని తల్వాయినంలో కూడా జాకెట్ ముక్క, గాజులు, పువ్వులు అన్నీ పెట్టుకుని తాంబూలం, శనగలు అన్నీ పెట్టుకున్నానండి. అలాగే ముగ్గురు పేరెంటాలకు కూడా ఇద్దామని చెప్పేసి అవి కూడా రెడీ చేసుకున్నానండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అక్షింతలతో హారతి ఇస్తున్నానండి. ఇక్కడైతే చూసారా మా ప్రవళిక ఒక పక్క నేను పూజ చేస్తుంటే పక్క నుంచి ఏం చేస్తుందో మా తన్వేష్ అయితే వీడియో తీస్తున్నాడండి. ఇదంతా ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్న మూలని మా తన్వేష్ వీడియో తీసాడండి. అమ్మవారికి అయితే అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నానండి. అమ్మవారి కథ కూడా చదువుకున్నానండి. తర్వాత అయితే చుట్టుపక్కల కూడా ఆ వైనానికి పిలిచారండి. అక్కడికి కూడా వెళ్ళొచ్చేసానండి. ఇక్కడైతే మా పిల్లలు నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నానండి. పూజ ఎలా జరిగిందని అడుగుతున్నాను. బాగా జరిగింది, సూపర్ అని చెప్తుందండి. ఇక్కడైతే గోమాత ఉంటే ఆ గోమాతకు కూడా దర్శనం చేసుకున్నానండి ఆ రోజు. తర్వాత వెళ్ళి వాళ్ళ దేవుని కూడా దర్శించుకుని అమ్మవారికి దండం పెట్టుకుని పసుపు కుంకుమ బొట్టు పెట్టించుకుని తాంబూలం తీసుకున్నానండి. ఇక్కడైతే ఇంకా ముత్తైదువులు వచ్చారండి. నేను కూడా ముత్తైదువులు అందరికీ ఇచ్చేసిన తర్వాత అయితే ఇక్కడికి వెళ్ళానండి. కానీ అప్పుడు మా తన్వేష్ అయితే వీడియో తీయలేదండి. వచ్చిన వాళ్ళందరూ అయితే సిగ్గుపడతారు కదండి వీడియో తీస్తే తాంబూలాలకి, అందుకని చెప్పి వాళ్ళు ఎవరిని అయితే వీడియో తీయలేదండి. తర్వాత అయితే మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ దగ్గర కూడా నేను ఆశీర్వాదం తీసుకున్నానండి. ఈరోజు ప్రతి ఒక్క వాళ్ళు తన భర్త దగ్గర అయితే ఇలా కాళ్ళకి నమస్కారం చేస్తారు కదండి. నేను కూడా చేశానండి. ఎంత పూజలు చేసినా ముందు భర్త ఆశీర్వాదం ఉండాలి కదండి. భర్త అంగీకారం లేనిది ఏ పూజ చేయలేము కదా. అన్నీ చేసిన దానికి ఫలితం కూడా ఉండదండి. ఇక్కడైతే మా హస్బెండ్ వీడియో తీయక అని తిడుతున్నారండి. అయినా సరే మా తన్వేష్ అయితే తీస్తాడండి. తర్వాత అయితే ఆయనకు భోజనం వడ్డించేసానండి. ఆయన అయితే తింటున్నారండి. మార్నింగ్ అయితే ప్రసాదం వరకే గారెలు వేసానండి. పూర్తిగా వేయలేదు. తినేటప్పుడు గారెలు వేద్దాము వేడిగా ఉంటాయి అని చెప్పేసి ఒక పక్కన ఆయనకి భోజనం పెడితే ఇంకో పక్కన అయితే గారెలు పిండి గంటల్లో వేసి గారెలు వేస్తున్నానండి. ఈ గారెలు వేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. మార్నింగ్ అయితే అత్తయ్య గారు అయితే కొన్ని గారెలు బూరెలు అయితే నేను వేయలేదండి. అత్తయ్య గారే ఇచ్చారండి. అలాగే గారెలు కూడా నేను ఇచ్చేస్తానులే, నువ్వు మధ్యాహ్నం వేసుకుని తీయాలి అని అన్నారండి. అందుకే నేనైతే మధ్యాహ్నం నుంచి వేసుకుంటున్నానండి. మార్నింగ్ అయితే బూరెలు గారెలు అయితే అత్తయ్య గారు ఇచ్చారండి. అవి ఇచ్చినయే నైవేద్యం కింద అయితే పెట్టానండి. నేనైతే మధ్యాహ్నం వేసుకున్నానండి భోజనంలోకి. వేడివేడిగా అందరూ ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి మార్నింగ్ ఈ పిల్లలతో అయితే ఇంత పని చేసుకుంటే నాకు అవ్వదు కదండి. ఏకంగా 9 రకాల ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర అన్నీ సర్దుకుని అన్నీ చేయాలంటే అవ్వదు కదండి. అందుకే అత్తయ్య గారు అయితే బూరెలు ఇస్తానన్నారు. మిగిలిన అన్నీ అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నానండి. 4కి లేసానండి. తెల్లగట్ల 4కి లేసి అయితే ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నేనైతే గారెలు ఎప్పుడు చేసినా షేప్ అవుట్ అయిపోతాయండి. ఎప్పుడూ సరిగ్గా రావండి. కానీ ఈసారి బాగానే వచ్చాయండి. నా గారెలు చాలా బాగున్నాయండి. వేడివేడిగా
అలానే ఏంటో గారెలు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడైతే మా పిల్లలకు కూడా భోజనాలు వడ్డించేసాను అండి. వాళ్ళకు కూడా అరిటాకులో తినడం అలవాటు చేద్దామని చెప్పేసి అరిటాకు వేసి అన్ని రకాలు ఒక్కో స్పూన్ అయితే వేసానండి. సగం తిని సగం వదిలేసారండి. ఇంకా నేను మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు కదండి, పిల్లలకి పెట్టేసి నేను కూడా అయితే తినేస్తున్నానండి భోజనం. ఇక్కడైతే మా తన్వేష్ కూడా నాతో పాటే కూర్చొని తినేస్తున్నాడండి. అస్సలు సరిగ్గా తినరండి. వీళ్ళు కూడా మార్నింగ్ టిఫిన్ చేయలేదండి. పూజ అంతా అయిన తర్వాత అంతా తిరిగిన తర్వాత అలాగే ఉన్నామండి. మా హస్బెండ్ అయితే ఫ్రెండ్ పొలంలోకి వెళ్ళి అయితే కనకాంబరాలు తీసుకొచ్చారండి. మార్నింగ్ అయితే కట్టుకోవడం కుదరలేదండి. అందుకే ఇప్పుడైతే కట్టుకుని పెట్టుకుందామని కట్టుకుంటున్నామండి. మా ప్రవళికకి అయితే పువ్వులు ఎంత పిచ్చి అంటే అండి, కట్టిన పువ్వులన్నీ అదే పెట్టేసుకుందండి. ఇంక ఇదంతా అయితే ముందు రోజు నైట్ వీడియో, తెల్లగట్ల వీడియో అండి. ఇదంతా ముందు రోజు నైట్ గుమ్మానికి తోరణాలు అవి కట్టేసుకున్నామండి. ఇదైతే తెల్లగట్ల 4కి లేసాను కదండి, అప్పుడు ఎలా ప్రిపేర్ చేశానో ఫుడ్ ఇదంతా అయితే వీడియో క్లిప్స్ తీసుకున్నానండి. నేనైతే చాలా కొంచెం కొంచెంగానే ప్రిపేర్ చేస్తానండి, ఎందుకంటే ఎవరు లేరండి. మా హస్బెండ్ ఎక్కువ స్వీట్స్ ఇవన్నీ ఏమీ తినరండి. మా పిల్లలు కూడా సరిగ్గా తినరు. అందుకే ఒక్కొక్క కప్తోనే చేసుకున్నానండి. కుడుములు అయితే ఏంటి, ఈ సీరన్నం, బెల్లంలో అన్నీ కూడా చిన్న చిన్న కప్పుకి ఓన్లీ నైవేద్యానికి సరిపడా అంత అయితేనే చేసుకున్నానండి. అంతకు మించి ఎక్కువగా అయితే నేనైతే చేసుకోలేదండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు పూజ ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేసేయండి. చెప్పాను కదండి, బూర్లు గారెలు అత్తయ్య గారు ఇచ్చారని. అదైతే మా తన్వేష్ అయితే వీడియో తీసాడు. అవే అండి. మా అత్తయ్య గారికి అయితే కింద పొయ్యి పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందండి. అందుకే అక్కడైతే పొయ్యి పెట్టి మా అత్తయ్య గారు అయితే పొయ్యి మీద అయితే బూర్లు గారెలు చేశారు అండి. ఇంక ఈవినింగ్ అయిన తర్వాత నేను మా తోటికోళ్ళు అయితే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి, అలాగే మాకు దగ్గరగా సంతోషమాత టెంపుల్ ఉంటుందండి, సంతోషమాత గుడికి అయితే వెళ్ళామండి. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్న పనులన్నీ అయిపోయాక ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి. ఇక్కడైతే కొబ్బరికాయ కట్టాం. చూసారండి కాలువ ఎంత ఎక్కువగా ఉందో. సంతోషమాత దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంక ఈవినింగ్ టైం కదా, పంతులు గారు లేరండి, మేమే దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి. అంతేనండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చాలండి. బాయ్ బాయ్.